గచ్చిబౌలి గౌలిదొడ్డి భాగ్యనగర్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఉద్యోగుల నిరసన. తమకు కేటాయించిన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు తమది అంటూ స్థలం కబ్జాకు యత్నిస్తున్నారని గచ్చిబౌలి గౌలిదొడ్డి వద్దకు భారీగా వచ్చిన ఉద్యోగులు. మరి సుప్రీంకోర్టు ఆర్డర్ అంటున్నా పెద్దలు వినిస్తుంటారన్నా. సుప్రీంకోర్టు ఆర్డర్ 2015లో ఇచ్చారు. ఏమి ఇచ్చారల్లా? ఈ ల్యాండ్ గోపనపల్లి ల్యాండ్ ఏదో సంబంధించింది హెచ్సిఎల్ వాళ్ళు ప్రభుత్వం హ్యాండల్ పెట్టుకోండి లేదా సూసైడ్ కింద అప్పచెప్పారు. కానీ ప్రైవేట్ వ్యక్తులు అప్పచెప్తా మాత్రం నా తల్లి సాక్షి చెప్తున్నా, ఇక్కడ నేను బొంద పెట్టండి. మీరు తెలియజేసుకుంటూ ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. మరి మేము వచ్చేంత వరకు క్యాస్ట్ చేద్దాం వద్దా గట్టిగా మీరు చెప్పండి. ఇది స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ పరిగణలో తీసుకొస్తున్నా. ఇప్పుడు కూడా వింటాం, కానీ ఇళ్ళకి ఈంచి జాగా పోకుండా చూసే బాధ్యత మీది. ఒకళ్ళు ఈంచి జాగా ఇళ్ళకి కదిలితే మాత్రం నా కన్న తండ్రి గాంధీ మార్గంగా ఇంతకుముందు మా శ్రీనాన్న చెప్పినాడు, అవసరం ఇక్కడ కదా అక్కడ టెంటేసి కూర్చుందాం. ఇది మన భూమి, ఎక్కడైనా టెంటేసుకుంటాం. వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉందా ఏమున్నది? ఇలా కలెక్టర్ గారిని అడిగినా వాస్తవానికి మనకు మాట్లాడదాం. ఇలా స్టార్ట్ అయింది, ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినాం. ఇది అంతమయ్యే నర్సీరావు అన్నట్టు లేనేలేడు. రికార్డుల అసలు పేక్ అని ప్రభుత్వాన్ని నివేదించారు. మరి ఆ ల్యాండ్ హైకోర్టులో స్టేటస్ గా ఉంది, నాట్ అని థర్డ్ పార్టీ, అంటే ఎవరికి ల్యాండ్ ఇవ్వకూడదండి. మరి మన కళ్ళ మన ఉజ్జీవనగర్ మాట్లాడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మళ్ళోసారి మీ అందరూ కాబట్టి వర్షం వస్తుంది కాబట్టి ఒక టెంట్ రేకులు వేసుకొని ఇక్కడ ఒక సుమారు 500 మంది కెపాసిటీని మనం షెడ్ నిర్మించుకునే విధంగా స్పెషల్ పార్టీ జిల్లా పార్టీ మీటింగ్ అనుకో మీకు తీర్మానం చేసుకోవచ్చా? థ్యాంక్ యూ. మరి ఈరోజు